ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండి దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనమును ధ్యానం చేసుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చు ఉన్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో గలవాడై తన దూతలతో రాబోవచ్చు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా తానే మనుష్య కుమారుడు తన దూతలతో తన తండ్రి మహిమ గలవాడే రాబోవచ్చు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 30వ వచనంలో, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. ఆయనచే ఏర్పరచబడిన వారు, ఆయనచే పరిశుద్ధులుగా, ఆయన రక్తంచే ప్రోక్షింపబడి పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైన వారు సంఘము గొప్ప బూరతోనూ తన దూతలను పంపుతారు. మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశమేఘారూఢుడై వచ్చును చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుంటారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రానై ఉన్నాడని, ఇదిగో ఆయన మేఘారుడే వస్తూ ఉన్నాడని, ఆయన నేను త్వరగా వచ్చి ఉన్నానని, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడని 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారము ఆయన తన దూతలతోనూ తన తండ్రి మహిమ గలవాడై యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచి మహిమ పరచబడుటకు యోగ్యులుగా ఎంచబడి పునరుద్ధానములకు యోగ్యులుగా ఎంచబడిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని తన దూతలను పంపి ఆయన గొప్ప బూరతో ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడని మనం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుకుంటాం. 16వ వచనంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనుకోబడుదుము, మేఘముల యందు కొనుకోబడుదుము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఎవరిని ఆయన వెంటపుచ్చుకొని వస్తాడు? ఎవరి కొరకు ఆయన వస్తాడంటే తన సంఘము కొరకు మేఘారుడై వస్తాడు. రెండవదిగా ఆయన సింహాసనాసీనుడై రాబోతున్నాడు. లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడని రెండవ రాకడలో 2వ ఘట్టముగా మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరియు 11వ వచనంలో, ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయిన, వాటికి నిలువ చోటు కనబడక పోయెను. భూజనులందరూ ఆయన ఎదుట నిలువబడతారు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును
వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తీసుకొని పోవటానికి తండ్రిచే ఆయనకు అనుగ్రహింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, యోహాను సువార్తలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, తండ్రిచే నాకు అనుగ్రహింపబడిన వారందరూ అని దేవుని వాక్యంలో 6వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను మొదట రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. 44వ వచనములో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడదని ప్రవక్తల లేఖనంలో రాయబడింది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యొద్దకు వచ్చును. 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచున్నాను. తండ్రిచే ఆకర్షింపబడాలి, తండ్రిచే బోధింపబడాలి. ఆ బోధ ఎవరు అనుగ్రహించారు? యేసుక్రీస్తు ప్రభు వారే. 7వ అధ్యాయము 16వ వచనంలో యోహాను సువార్త, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను తండ్రిచే పంపబడ్డాను, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపబడిన వాడును నేను. తండ్రిచే ప్రతిష్ఠింపబడి అనేకులను దేవుని వైపు త్రిప్పుటకు నేను ఈ లోకంలోనికి పంపబడిన వాడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ, ఆయన మహిమపరచబడినప్పుడు ఆయన గురించి ఈ మాటలు రాయబడినవని వాటిని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం తెచ్చుకునేది అని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన గురించి రాయబడిన ప్రతి మాట, ఆయన తన మహిమ గలవాడై, తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము ఆత్మ సంఘము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేసుకొని మేఘారుడే మొదట రాబోతూ ఉన్నాడు. అప్పుడు సువార్తను నమ్మని వారు, ఆయనకు అవిధేయులైన వారు, ఇప్పుడు ప్రకటింపబడుతున్న సువార్తకు అవిధేయులైన వారు, నమ్మని వారు, సువార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని ఆ దేవుని శక్తిని ఆశ్రయించి విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థనాపూర్వకంగా ప్రతిదినము యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచి ప్రార్థించు వారందరినీ, ఆత్మలను రక్షించుకున్న వారందరినీ దేవునిచే కృప అనుగ్రహింపబడుకుంటే ఎవరు నా యొద్దకు రాడు. ఆ కృప ఏం చేస్తుంది? మనకు రక్షణ అనుగ్రహిస్తుంది. మనం కృప చేతన రక్షింపబడ్డాము. ఆ రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణ, ఆత్మరక్షణ. అది ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తుందని రోమాపత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రాసి ఉన్నారు. కాబట్టి ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షింపబడటానికి 2వ ఘట్టంలో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనం రక్షించుకోవడానికి ముందుగానే మనం సిద్ధపడి, ఆయన తన తండ్రి మహిమ గలవాడే రాబోతూ తన సంఘము కొరకు, తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘము కొరకు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొరకు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, చేర్చుకొనబడిన వారు, సంఘంలో పరిశుద్ధులుగా ఉండటానికి చేర్చుకొనబడిన వారు, జీవగంధంలో పేర్లు రాయబడిన వారికి పరిశుద్ధులని పేరు పెట్టబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి, తన పరిశుద్ధుల కొరకు. ఎవరు ఆ పరిశుద్ధులు అనగా సంఘం, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, ప్రభువు నామమున ఏ స్థలంలో ప్రార్థించేవారు, వారందరూ సంఘం, విశ్వాసులు. కాబట్టి ఆయనచే ఏర్పరచబడిన వారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, చేర్చుకొనబడిన వారు, పిలువబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, మహిమపరచబడిన వారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ మహిమ ప్రత్యక్షతలో మనము కూడా పాలిభాగస్థులం కావాలంటే, ఆయన మహిమగా తన తండ్రి మహిమ గలవాడై ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆ మహిమ ప్రత్యక్షతలో పాలివారం అవ్వాలంటే మనం ఇప్పుడే సిద్ధపడాలి. అది కేవలము మందిరంకి వచ్చడం ద్వారా లేదా మంచి కార్యం చేయటం ద్వారా కాదు, కానీ ఆత్మీయంగా యథార్థముగా మనము దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ రక్షింపబడిన ఆత్మల గలవారమై
ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడి ఆయన నామందు విశ్వాసం ఉంచి మనము రక్షించుకొని దేవుని గొర్రెపిల్ల ఉగ్రత మహా ఉగ్రత నుండి మనలను రక్షించుకొని ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొనక ముందుగానే పాపిని నన్ను కరుణించి ప్రభువా అని లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకని చేసిన ప్రార్థన మనం రొమ్ము కొట్టుకుంటూ ఆయన వైపు చూస్తూ కూడా ధైర్యం చాలక ప్రభువా పాపిని నన్ను కరుణించిన ఎలాగో రొమ్ము కొట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడో అలాగే మనము కూడా ప్రార్థించి మన ఆత్మను సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యమును బోధించిన ప్రతి వాక్య సారాంశంలో ఆయన మనల్ని సిద్ధపడమని గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో గొప్ప బూరతో ఆయన రాబోతూ ఉన్నాడు. అది ఆ బూరను వినగలిగే యోగ్యత ఆయన వచ్చినప్పుడు, మెగారుడై వచ్చినప్పుడు ఆగమన సమయంలో, సంఘం ఎత్తబడి సమయంలో నీవు ఆ బూరను విని మేల్కొనుటకు నిద్ర మేల్కొని వేళని ఎరిగి కాలం సమీపమై ఉన్నదని ఎరిగి రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా సిద్ధపడి క్రీస్తునందు మృతులైన వారు మొదటి మీదట ఒకవేళ మనం సజీవులుగా ఉంటే మనము కూడా ఆయనతో కూడా మేఘంలో ఎందుకు కొనిపోబడతాము, సదాకాలం ఆయనతో కూడా జీవించడానికి తిరిగి రెండవ ఘట్టంలో ఆయన భూమి మీదకి సింహాసనశీవుడై రాబోచున్న కాలంలో ఆయన పరిశుద్ధులను కూడా వెంట పట్టుకుని వచ్చి భూమి మీద తన రాజ్యమును స్థాపించి 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాడు. అటు తర్వాత తీర్పు జరుగుతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 2 పదాలు అపోస్తలుడైన పౌలు గారు వాడతారు. చూడండి ఒకసారి, తరువాత, అటు తరువాత అనే పదం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు కింద ఫుట్నోట్లు ఆగమనమందు మేఘారూఢుడై వచ్చినప్పుడు మేఘములో తన సంఘమును ఆత్మ సంఘమును పరిశుద్ధులను తాను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములను ఆత్మలను కొనిపోవటానికి ఆయన మేఘములో కొనిపోబడి తన దూతలను పంపి వారిని పోగు చేసి ఆయనతో కూడా సదాకాలం జీవించడానికి మేఘములో కొనిపోబడటానికి ఆయన ఆగమన సమయంలో, అందుకే ఫుట్నోట్లు ఆగమనమందు ప్రథమ ఫలం క్రీస్తుగా పునరుద్ధానుడై ఎలాగూ మేఘములో కొనిపోబడ్డాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 11వ వచనములో అవివేకులైన గలతీలో ఎందుకు మీరు ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు, క్రీస్తు ఎలాగూ మేఘంలో కొనిపోబడి పరలోకంలోకి ఆరోహమైన మరలాగా ఆయన మెగారుడే వచ్చి తన సంఘం కొరకు వస్తాడని మీరు ఎదురు చూసి తేరు చూచేవారుగా ఉండాలని దేవుని దూతలు అక్కడ తన శిష్యులకు ఆమె ఆరోహణమైనప్పుడు వారు చూచి ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడు ఆయన ఎలాగూ పైకి కొనిపోబడ్డాడు అలాగే ఆత్మ సంఘము కూడా ఆయన స్వరత్మిక సంఘము, సంపాదించిన సంఘము, దేవుని సంఘము, క్రీస్తు సంఘము ఆత్మలను ఆయన కూడా అలాగే వెంట పెట్టుకొని తీసుకుని పోవటానికి ఆయన మరల మేఘారుడే వస్తాడు. తన మహిమ, తండ్రి మహిమ గలవాడే వస్తాడు. ఆ మహిమ ప్రత్యక్షతలో మనం పారిభాగస్తులు కావాలి. అప్పుడు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపు, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ఏర్పరచబడిన వారము, ఆయన ప్రతిష్ఠింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, నీతిమంతులుగా ఆయన రక్తం నీతిమంతులుగా తీర్చబడిన వారము, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల ఉంటే క్రీస్తు రక్తంచే విమోచింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడి విమోచింపబడిన వారమని మనము ఆయన సన్నిధిలో ఉండటానికి చేర్చుకొనబడిన వారముగా సంఘముగా ఆయన కొనుక్కోబడటానికి. అటు తరువాత అనే మాట అంటే ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించిన అప్పుడు అంతము వచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము సంఘమును తీసుకుని పోవడానికి ఆయన వస్తాడు. కాబట్టి మనము దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ కొరకు, ఆయన ఆగమన ప్రత్యక్షత కొరకు మనం సిద్ధపడాలి అంటే మనము ఆత్మపూర్వకంగా దేవుని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నిద్ర మేల్కొని వారముగా, మెలకువగా ఉండి ప్రార్థన చేయ వారముగా, జాగ్రత్తగా ఉండి తొట్టిల్లకుండా అవిశ్వాసముగా కాకుండా, విశ్వాసభ్రష్టులము కాకుండా, విశ్వాసంలో స్థిరంగా ఉండి మనం మొదటి నుండి దేన్ని విన్నామో దాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసంలో స్థిరముగా ఉండిన యెడల ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేవదూతలతో కూడా ఆయన వచ్చినప్పుడు, తన పరిశుద్ధుల కొరకు వచ్చినప్పుడు జీవగంధంలో రాయబడిన ప్రతి వాడు అనగా
పరిశుద్ధులని యెషయా గ్రంథంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధులని పేరు పెట్టబడుతుందని 4వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనంలో, సియోనులో శేషించిన వానికి యెరూషలేములో నిలబడడం అనగా జీవం పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టబడుతుంది. ఆయన తన పరిశుద్ధులతో కూడా వెంటబెట్టుకొని రావడానికి ముందులో పరిశుద్ధులను తీసుకొని ఆయన రెండవ రాకడ సమయంలో భూమి మీదకి ఆయన సింహాసనాసనుడై వచ్చిన పరిశుద్ధులతో కూడా ఆయన వస్తాడని జకరియా గ్రంథం 14వ అధ్యాయము 5-7 వచనాల్లో, అలాగే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆయన తన పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు అని 1 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయం అనింజమైనగా ఆయన స్థిరపరచుటకై ఆ మహిమ ప్రత్యక్షతలో మనం పాలివారముగా ఉండాలని, క్రీస్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షతలో మనం పాలివారమై ఉండాలని, యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత బయలుపరుచున్నదై కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ పిలుపును మనము ఆయన దేవుని కుమారుడు సహవాసం అనబడిన సంఘంలో మనము కూడా ఉండినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మనం అలాగూ ఆయన పిలుపును పరిశుద్ధులొకటికే ఆయన పిలిచాడు. కానీ ఆ పరిశుద్ధతలో మనం పాలుభాగస్థులమై మనము కూడా ఆయన మహిమ ప్రత్యక్షతలో ఆయన మహిమ గలవాడే తండ్రి మహిమ గలవాడు రాబోచున్నాడు. మనం సిద్ధపడటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన తప్పక వస్తాడు. ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం కాలేదు. కాలం సంపూర్ణమైన జరగవలసిన ప్రతి ఏర్పాటును దేవుని దయా సంకల్పం దేవుని చిత్తమును నెరవేర్చబడటానికి ఆయన మేఘారూఢుడే రాబోతూ ఉన్నాడు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 30 వచనం, మరియు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. ఆ మహిమపరచబడిన సంఘము మహిమా సంఘములో మనము కూడా మహిమ గల ఆయన ప్రత్యక్షతలో పాలివారంలో ఉండాలని, మనం సిద్ధపడాలని, జాగ్రత్తగా ఉండాలని, మెలకుగా ఉండాలి. మీరును సిద్ధంగా ఉండు, ఏర్పరచబడిన వారు సైతము సిద్ధంగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసం కాపాడుకుని నిరీక్షణతో ఎదురు చూస్తూ తీతు పత్రికలో ఒక వాక్యము రాయబడి ఉంది. తీతు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని క్రీస్తు ప్రత్యక్ష విషయంలో మనం ఎదురు చూచువారముగా తేరుచూచువారముగా 2వ అధ్యాయము 12వ వచనంలో 11-12 ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలన మనకు బోధించుచు ఉన్నది. ఆయన సమస్తమైన దుర్నీతులను మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు తన కోసం పవిత్రముగా పరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తాను అర్పించుకుని, కాబట్టి మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచి వారముగా తేరిచూచి వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి పేతురు పత్రికలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. పేతురు గారు ఆయన ప్రత్యక్షతను మనము దేవుని రాకడ కొరకు 2వ పేతురు 3వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ దేవుని వాక్యం దేవుని దినపు రాకడ కొరకు దాని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారే ఉండవలెను అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆసక్తితో ఆపేక్షించుచు ఎదురుచూచి వారంగా తేరుచూచి వారంగా సిద్ధపాటు కలిగిన వారంగా మరి ఆరాధనలు సిద్ధపడటానికి, మన ప్రార్థనలు సిద్ధపడటానికి, ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మ సిద్ధపాటు కొరకు మనం చేయి ప్రతి ప్రార్థన ఆయన మహిమా ప్రత్యక్షతలో పాలివారం ఉండటానికి, పునరుద్ధానంలోకి యోగ్యులుగా ఎంచబడి పునరుద్ధానంలో పాలివారమై ఆయన కడబోరను వినే యోగ్యత మనము పొందుకొని నిద్ర మేల్కొని వారమై ఉండాలని, రక్షణ మరీ సమీపంగా ఉన్న మళ్ళీ మనము సిద్ధపరచుకొని దేవుని రాకడ దేవుని ఆగమనం కొరకు మనం సిద్ధపడాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడు. అట్టి కృపను అటు ఆత్మ సహాయం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా అవును తండ్రి, మేము సిద్ధపాటు కలిగి మేము మిమ్మలను ఎన్ని ఈ లోకంలో జీవించినంత కాలం ఎంత ఆరాధించిన ప్రభు మా ఆత్మ సిద్ధపాటు లేకపోతే, ఆత్మరక్షణ లేకపోతే అది వ్యర్థమని మేము ఇప్పుడే రొమ్ము కొట్టుకొని ప్రాపినని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థించేవారం. మీరు వచ్చినప్పుడు అనేకులు రొమ్ము కొట్టుకొనొచ్చు, అయ్యో మేము అప్పుడు మాట వినలేదే, అప్పుడు మేము గ్రహించలేదే
అయ్యో మేము వెరితనముగా భావించాము, అది దేవుని శక్తి అని గ్రహించగా ఇప్పుడు తొట్టిల్లిపోతున్న వారిని కూడా మీరు సిద్ధపరచటకు మీ పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేసి మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి సిద్ధపడటం కలిగి ప్రార్థించే భాగ్యం దయచేయమని ప్రభా, మీ ఆగమన సమయంలో మేము కూడా ఎత్తబడి ఆత్మ సంఘంలో ఉండడానికి మా ఆత్మను మేము సిద్ధపరచుకుని మా విషయమే మేము జాగ్రత్తగా ఉండి ఆశతో ఆపేక్షించే వారం ఎదురు చూసే వారం ఉన్న నిరీక్షణ మాకు స్థిరపరిచి బలపరిచి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడ కొరకు నిరీక్షణ ఎదురుచూచు ఆత్మ నడిపేందుకు ఆపేక్ష దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలోను సిద్ధపరిచి సహాయం చేసి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె